అందరికీ నమస్కారం. ఈరోజు మనం రామాయణం గురించి నేర్చుకుందాం. మరి రామాయణం అందరికీ తెలిసిందే. రాముడు, సీత, లక్ష్మణుడు, రావణుడు. ఇది రామాయణ కథ అని మనకు తెలుసు. దాని గురించి పూర్తి వివరాలని పాఠంలో నేర్చుకుందాం. సరే, మన ఇతిహాసం రామాయణం అన్నాడు. మన ఇతిహాసాలు పురాణాలు అనేవి రెండు ప్రక్రియలు విషయాలు ఉన్నవి. మరి ఇతిహాసము అని అంటే ఇది జరిగింది అని ఖచ్చితంగా జరిగిన వాటిని చెప్పేవి ఇతిహాసాలు. పురాణాలు అని అంటే పాతది అని అర్థం. అంటే పాతదైనా కొత్తగా భాషించేది, భాషిల్లేది అని అర్థం. అంటే మనకి పాతదైనా కూడా కొత్తగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు రామాయణం చూడండి, ఎప్పుడో త్రేతాయుగం, మనం కలియుగం అయినప్పటికీ కానీ రామాయణం చదువుతూ ఉంటే మన ఇంట్లో వాళ్ళు, మన అమ్మ నాన్న ఇట్లానే మన అనే ఒక అభిప్రాయం కలుగుతుంది. అంటే ఎప్పటిదో అయినా ఇప్పటిలాగా అనిపిస్తుంది అనేది పురాణం. పాతదైనా కొత్తగా అనిపించేదే పురాణం. మరి ఇది ఇతిహాసం, పురాణం. చూద్దాం. రామాయణం అన్నాడు. రామ ప్లస్ ఆయనం, రామాయణం సవర్ణ దీర్ఘ సంధి. ఆయనం అంటే కాలము, కాలమానము అని అర్థం. కాలము మనకి ఉత్తరాయణం, దక్షిణాయనం అని రెండు సూర్యగమనాన్ని నిర్దేశించి ఉన్నాయి. అది ఇక్కడ కూడా మరి ఇది ఎవరి కాలాన్ని నిర్దేశించింది? రామాయణము అంటే రాముడి యొక్క కాలాన్ని నిర్దేశించి, అంటే రాముడి నుండి మనకి జరిగిన విషయాలు చెప్తుంది కాబట్టి రామాయణం అని అంటారు. ఇది రామాయణం. తర్వాత మరి రామాయణం ఇంకా మీకు చూడండి గొప్పది. అసలు ప్రపంచంలోనే ఆది కావ్యం. ఆది అంటే మొట్టమొదటి కావ్యం ఏది? ఇంతమంది రైటర్స్ ఉన్నారు, మనకు గొప్ప గొప్ప పుస్తకాలు ఉన్నాయి, ప్రపంచ దేశాలల్లో చాలామంది ఉన్నారు. అందరికన్నా కూడా ముందు కావ్యం రచించబడింది అని అంటే అది మన రామాయణము. మన భారతదేశంలో రాయబడిన రామాయణ కావ్యము. మరి అది రాసింది ఎవరు? ఆది కవి ఎవరు అని అంటే వాల్మీకి. రామాయణం సంస్కృతంలో రాసింది వాల్మీకి. మరి వాల్మీకి సంస్కృతంలో రాస్తే తెలుగులో రాసిన వాళ్ళు ఎవరు అని అంటే తెలుగులో రామాయణం రాసింది గోన బుద్ధారెడ్డి. ఆయన రాసిన రామాయణం పేరు రంగనాథ రామాయణం. తెలుగులోకి వచ్చేవరకు రంగనాథ రామాయణం అంటే రంగనాథ అనే పేరు తండ్రి పేరు మీద ఆయన రామాయణాన్ని రాయడం జరిగింది. ఇంకొక స్త్రీ అయినప్పటికీ కూడా రచయిత్రి. ఆ రోజులలో మొల్ల రామాయణం అంటే రామాయణమే కానీ మొల్ల రాసింది. ఇక్కడ మొల్ల రామాయణం అని ఒకటి, రంగనాథ రామాయణం అని ఒకటి తెలుగులో వచ్చిన మొట్టమొదటి రామాయణాలు. తర్వాత చాలామంది రాస్తున్నారు, ఇంకా కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది రామాయణం. తర్వాత మరి రామాయణానికి 3 పేర్లు ఉన్నాయి. రాముని కాలాన్ని నిర్దేశించి రామాయణం అని ఒక పేరు. రెండోది పౌలస్త్య వధ. వధ అంటే మరణము. మరి పౌలస్త్య వధ అన్నాడు. అంటే ఎవరిక్కడ పౌలస్త్యుడు అని అంటే పౌలస్త్య వంశం. ప్రతి ఒక్కరికి వంశం పేరు ఉంటుంది కదా, మన వంశము అని చెప్పుకుంటాం కదా. అట్లనే రావణాసురుడు తెలుసు కదా అందరికీ. ఆయన వంశం పేరేంటి అంటే పౌలస్త్య వంశము. ఆ వంశానికి చెందిన రావణుడి సంహారం జరిగింది కాబట్టి పౌలస్త్య వధ అనేది ఒక పేరు. తర్వాత 3వ పేరు సీతాయాశ్చరితం మహత్. అంటే అందులో ఎక్కువగా కీలక పాత్ర ఎవరిది అని అంటే సీత వల్లనే రాముడు నుంచి సీతను తీసుకుపోయి సీత చుట్టూ కథ తిరిగింది కాబట్టి సీత యొక్క చరిత్ర అందులో ఎక్కువ అనే ఉద్దేశంతో సీత పేరు మీద ఒకటి, రావణుడి పేరు మీద ఒకటి, రాముడి పేరు మీద ఒకటి. రామాయణం అంతా ఈ 3 పేరు మీదనే ఉంది కాబట్టి ఈ 3 పేర్లు. మరి రామాయణంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి చూద్దాం. రామాయణాన్ని 6 భాగాలుగా, 6 కాండాలు అంటే భాగాలు, 6 భాగాలుగా విభజించి ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క కథని అంటే వాళ్ళు పుట్టింది ఒకటి, అడవికి వెళ్ళడం, అయోధ్య అంటే ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క ఘట్టాన్ని ఒక్కొక్క కాండంగా చెప్పడం జరిగింది. మరి రామాయణం 6 కాండాలు 24,000 శ్లోకాలతో కూడి ఉన్నది. రామాయణాన్ని ఎందుకు చదవాలి చూద్దాం. మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం. మానవ హృదయాల నుండి ఎప్పటికీ చెరగని కథ. అమ్మా నాన్నల అనురాగం, పుత్రుల అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, గురు భక్తి, శిష్యానురక్తి,
స్నేహ ఫలం, ధర్మ బలం, వినయంతో ఒదగడం, వివేకంతో ఎదగడం, జీవ కారుణ్య భావన, ప్రకృతి లాలన, ఇలా జీవిత పాఠశాలన్నింటినో పట్టి చూపిస్తుంది రామాయణం. రామాయణాన్ని చదవడం అంటే మన జీవితాన్ని చదవడమే. రామాయణం పారాయణ గ్రంథం కాదు, ఆచరణ ప్రధాన గ్రంథం. రామాయణాన్ని చదువుతాము అంటే మన జీవితాన్ని చదివినట్టే. రామాయణం అనేది పారాయణ అంటే చదివి పక్కన పెట్టే గ్రంథం కాదు, ఆచరించడానికి అనుకూలంగా, ఆచరించడానికి వీలుగా ఉండే గ్రంథం. కాబట్టి మనం ఆచరించాలి అని అర్థం. మరి సంస్కరించగల మన జీవితాన్ని మొదటి రైల్లో సంస్కరించడము అంటే బాగు చేయడం. రామాయణం చదివితే మన జీవితాన్ని మనం సంస్కరించుకోగలుగుతాము అని చెప్తున్నాడు. ఇంకా ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషి మనిషిగా ఎలా ఎదగగలడో నేర్పుతుంది. చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నత సందేశాన్ని ఇస్తుంది. రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అన్న మహితోక్తిని మారీచుని నోటి నుండి మహర్షి పలికించాడు. రాముని వంటి ఆదర్శమూర్తి, రామాయణం వంటి ఆదర్శ కావ్యం నా భూతో నా భవిష్యతి, మనిషి ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది అంటే అంతకు మించి లేవు అని అర్థం. భవిష్యత్తులో రావు, భూతకాలంలో లేవు అని అర్థం. ప్రపంచ సాహిత్యంలోనే ఆది కావ్యం రామాయణం. వాల్మీకి మహర్షి దీనిని రచించి ఆదికవిగా కీర్తి పొందారు. రామాయణం, పౌలస్త్య వధ, సీతాయాశ్చరిత మహత్ అనే 3 పేర్లున్నాయి. 6 కాండల విభాగంతో 24,000 శ్లోకాలతో సంస్కృత భాషలో సాగిన రచన ఇది. తరువాతి కాలంలో ఎన్నో రామాయణాలు వచ్చాయి. మన దేశంలోనే కాదు, ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ రామాయణ కథ మనకు వినిపిస్తుంది, కనిపిస్తుంది. వారి వారి ప్రతిభను అనుసరించి వాల్మీకి కథకు జోడింపులు చేసిన కవులు ఉన్నారు. అవే నిజం అన్నంతగా ప్రచారం పొందాయి కొన్ని సంఘటనలు. వాల్మీకి రామాయణం కథను సంక్షిప్తంగా అందించే ప్రయత్నం ఇది. సమున్నత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ముందు తరాల వారికి స్ఫూర్తి కోసం చేసిన రచన ఇది. దీనికోసం మనం రామాయణాన్ని చదవాలి. మీరంతా ఇది ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకొని నోట్బుక్లో వెనకాల ఒక పేజీలో రాసి పెట్టుకోండి. రామాయణం ఏంటి అనేది తెలుస్తుంది. బాలకాండం. మరి మొదటి కాండమైన బాలకాండం. మరి బాలకాండం అనగానే పేరులోనే బాల అంటే చిన్నప్పుడు అనేది మనకు అర్థమవుతుంది. ఈ బాలకాండం అనగానే మనకి దాంట్లో జరిగింది ఏంటి అని అంటే రాముడి జననం నుండి పెళ్లి వరకు అంతవరకు మాత్రమే దాంట్లో బాలకాండలో చెప్పడం జరిగింది. నారదుడు ఫస్ట్ ఇందులో ఎవరున్నారు అని అంటే నారదుడు. అనునిత్యం అక్కడ మనకు ఫస్ట్ లైన్లో ఒక మాట ఇచ్చిండు. అనునిత్యం శ్రీమన్నారాయణుని స్మరణ చేసేవాడు నారదుడు వాల్మీకి ఆశ్రమానికి వచ్చిండు అన్నాడు. మరి ఇక్కడ శ్రీరాముడు శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో రామావతారం ఒకటి. మరి ఇక్కడ వచ్చింది కూడా రాముడి గురించే. ఆయన రాముడి కథ కోసమే వచ్చింది ఇక్కడికి. అందుకైనా చూడండి, నారదుడు ఎక్కడ కనిపించిన సినిమాలో నారాయణ నారాయణ అనుకుంటూ తిరుగుతాడు. అంటే ఇక్కడ నారదుడు ఎవరు అని అంటే విష్ణువుకి పరమ భక్తుడు అని మనకి తెలుస్తుంది. మరి నారదుడు ముల్లోకాలు సంచరించే క్రమంలో ఒకరోజు భూలోకంలో ఉన్న వాల్మీకి ఆశ్రమానికి వస్తాడు. వాల్మీకి ఆశ్రమానికి రాగానే వాల్మీకి పెద్దవాళ్ళు కాబట్టి సాదరంగా ఆహ్వానించి ఒక ఆసనం అంటే కూర్చోవడానికి ఏర్పాటు చేసే కుర్చీ కావచ్చు ఏదన్నా ఆసనం ఏర్పాటు చేసి దాని మీద నారదుడు కూర్చున్న తర్వాత వాల్మీకి మనసులో ఒక సందేహం కలిగింది. ఏమని అంటే అడుగుతాడు వాల్మీకి నారదుడిని అడుగుతాడు, స్వామి, అన్ని మంచి లక్షణాలున్న వ్యక్తి ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అనే ఒక సందేహము వాల్మీకి కనిపిస్తుంది. అప్పుడు నారదుడు ఏం చెప్తాడు, ఉన్నాడు. మరి సరే, నువ్వు అన్ని మంచి లక్షణాలు అన్నావు కదా, ఒకసారి మంచి లక్షణాలు ఏంటో మనం తెలుసుకుందాం. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, ఆశ్రయించే ఉన్న వారిని ఆదరించడం, సకల ప్రాణులని సమానంగా చూడడం, వీరుడు, శూరుడు, ధీరుడు, ఎవరికి ఏ విధమైన అపకారం తలపెట్టని వాడు అని అర్థం సకల లక్షణాలు అంటే. మరి ఇన్ని లక్షణాలు ఇప్పుడు మనందరం మానవులమే. మనలో ఎవ్వరికి ఇన్ని మంచి లక్షణాలలో ఒక లక్షణం మాత్రమే మనలో ఉంటుంది, మిగతా 5-6 లక్షణాలు ఉండవు.
కాబట్టి వాల్మీకి ఒక అనుమానం, ఈ మానవ లోకంలో సలక్షణాలున్న పురుషులు స్త్రీలు ఎవరైనా ఉన్నారా అనేది ఆయన అనుమానం. దానికి నారదుల వారు ఏం చెప్పారు అని అంటే, నువ్వు అడిగిన దానికి సమాధానం ఉంది, అన్ని లక్షణాలు కలిగిన వ్యక్తి శ్రీరాముడు అనేసి చెప్పిండు. మరి ఆ శ్రీరాముని యొక్క కథను నువ్వే రాయాలి అని చెప్తాడు. చెప్పి అక్కడి నుండి నారదుడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఎవరికి, వాల్మీకి మనసులో ఒకటే తలుస్తుంటుంది, శ్రీరామ కథని నేను ఎట్లా రాయాలి, అసలు అట్లాంటి గుణాలు ఉన్నోళ్ళు ఉన్నారా అని అడిగినా కానీ ఎట్లా రాయాలి, అసలు ఆయన గురించి నాకేం తెలియదు కదా, నేను ఎలా రాయాలి అని ఆయనకి ఒకటే. అక్కడ మనకి సెకండ్ పారాగ్రాఫ్లో చెవిలో ఇల్లు కట్టుకొని పోరుతున్నాడు అని ఉంది. చెవిలో ఇల్లు ఎవరైనా కట్టుకుంటారా? దాని అర్థం ఏంటి అంటే, ఇల్లు కదలకుండా ఒక చోట ఎలా ఉందో రామకథ అనే మాట వాల్మీకి చెవులలో అట్లా ఇల్లులాగా ఒక దగ్గర స్థిరంగా ఆ మాట ఆయన చెవులలో ఉండిపోయింది. దాన్ని ఉద్దేశించి ఆ మాట చెప్పడం జరిగింది. ఆ తర్వాత నా ఆలోచనలంతా రామకథ మీద ఉన్నాయి. ఒకరోజు తమసా నదికి స్నానానికి వెళ్తూ ఉంటాడు. ఎవరు? వాల్మీకి మహర్షి. ఈ స్నానానికి వెళ్తూ ఉండగా ఆయన వెంట భరద్వాజ మహర్షి ఇంకా మిగతా శిష్యులు అందరూ కలిసి స్నానానికి నడుస్తూ ఉంటారు తమసా నదిలోకి. మరి ఆ నది ఎలా ఉందంట? మంచివాని మనసు వలె ఉంది. మరి మంచి వాళ్ళు ఏం చేస్తారు అంటే, తన పని తాను చేసుకుంటూ పోతాడు, ఇతరుల పనికి నష్టం కలిగించాడు, వచ్చే ప్రతిఫలాన్ని ఆశించాడు, ఏం చేసినా దేవుడి మీద భారం వేసుకుంటూ ఎవరి విషయాలలో కల్పించుకోడు. అప్పుడు ఆయనది ఏముంటుంది, మన పని మనం చేసుకొని ప్రశాంతంగా ఉంటాం కదా. అక్కడ నది కూడా అలాగే ఉంది. చెడ్డవాడు అంటే మీన్స్ ఎవరినో కొడితే అది కాదు. చెడ్డవాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉంటాయి అంటే, ఏం చేయకుండా నాకు ఇన్ని రావాలి, అందరూ నాకే చేయాలి. అందరు ఎందుకు చేస్తారు? ఎందుకు ఇస్తారు? అప్పుడు ఎవరు ఇవ్వకపోయినా చేయకపోయినా నీ మనసు అంతా ఆందోళన, కలత, కరెక్ట్గా ఉండలేవు, నిలబడలేవు, తినలేవు, ఉండలేవు. అప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉండదు. వాతావరణం అట్లా ఉన్నప్పుడు ఒక చెట్టు మీద క్రౌంచ పక్షులు, 2 క్రౌంచ ప్రేమ పక్షులు, అవి 2. ఇంకా ప్రేమికులకు ఏమవుతుంది, వాళ్ళ పక్కన ఎవడున్నా కూడా అది వాళ్ళకి కనపడదు. ఇక్కడ ఈ 2 పక్షులు కూడా ప్రేమ పక్షులు కావడంతో అవి ఒక దాంట్లో ఒకటి మూతి ఇట్లా అనుకుంటూ ముచ్చట్లాడుకుంటున్నాయి. ఆ దృశ్యాన్ని ఎవరు చూస్తున్నారు అని అంటే, నదిలో స్నానానికి వెళ్ళిన వాల్మీకి మహర్షి ఆ దృశ్యాన్ని చూస్తున్నాడు. ఆ 2 పక్షులు మాట్లాడుకుంటూ అవి లోకాన్ని మర్చిపోయి వాళ్ళే మాట్లాడుకుంటుంటే దాన్ని ఈయన చూస్తున్నప్పుడు అక్కడి నుంచి అనుకోకుండా హఠాత్తుగా ఒక వేటగాడు వచ్చేసి ఒక పక్షిని కొడితే మగ పక్షి కింద పడిపోతుంది, విలవిలలాడుతూ చనిపోతుంది. మరి చెట్టు పైన ఉన్న పక్షి కిందికి వచ్చి ఏడుస్తుంటుంది. ఎందుకు ఇంతసేపు నాతో ఉన్న నా పక్షి లేకుండా పోయింది అనే ఎడబాటు దూరమైందనే బాధతో ఏడుస్తుంటే, అక్కడ అప్పటి వరకు సంతోషంగా ఉన్న పక్షులు ఒకటి చనిపోయి ఒకటి ఏడుస్తున్న దృశ్యము వాల్మీకి మనసుని కలచివేసింది. అదంతా చూస్తుండే ఆ సన్నివేశం అంతా చూసి ఆయనకు బాధ అయింది. ఆ బాధ శోకం అంటే, ఆ బాధతో మనిషికి ఏడుపు వస్తుంది కదా, శోకంలో నుంచి పుట్టింది శ్లోకము. ఆయనకు అనుకోకుండా ఒక శ్లోకం వస్తుంది. మా నిషాద ప్రతిష్టాంత్వ మగమహ శాశ్వతీహ సమాహ యత్క్రౌంచ మిథునాదేకం అవధీహ కామమోహితం అని ఒక శ్లోకం ఆయనకి అనుకోకుండా వచ్చింది. ఆ శ్లోకం యొక్క అర్థం ఏంటి అంటే, ఓ కిరాతుడా అంటే ఓ వేటగాడా, నువ్వు 2 పక్షులు మంచిగా ఉన్న 2 పక్షులలో నుండి ఒక పక్షిని చంపినవు, నీకు ఎప్పుడు అపకీర్తే ఉంటుంది, శాశ్వత కాలం నీకు అపకీర్తి కలుగుతుంది అని ఈ శ్లోకం యొక్క భావం. ఆ తర్వాత వాల్మీకి అనుకుంటాడు, నాకు శ్లోకం ఎట్లా వచ్చింది, నేను కావాలి అని నేను ఎక్కడ అనుకోలే కదా, ఇక్కడ జరిగింది నేను చెప్పాలి అనుకోలే కదా అని ఆయన ఒక రకమైన ఆలోచనలతో నాకు శ్లోకం ఎట్లా వచ్చింది అనుకుంటూ, అంటే ఆయన చేయాలని చెప్పలేదు కదా, నాకు ఎట్లా వచ్చింది అన్న ఒక ఆలోచనతో ఇంటికి వెళ్తాడు. అదే సమయానికి బ్రహ్మదేవుడు వాల్మీకి ఆశ్రమానికి వస్తాడు. మొదటిసారి నారదుడు వచ్చిండు, రెండోసారి బ్రహ్మదేవుడు వాల్మీకి ఆశ్రమానికి వస్తాడు. వచ్చిన తర్వాత బ్రహ్మదేవుని కూడా ఆసనం వేస్తాడు, కూర్చుంటాడు. బ్రహ్మదేవుడు మళ్ళా వాల్మీకిని కూడా కూర్చోమంటాడు. కూర్చోమనగానే
అది బ్రహ్మకేసినంత ఆసనం మీద కాకుండా ఆయన కన్నా కొంచెం కింది స్థాయిలో ఒక పీట లాంటిది వేసుకొని వాల్మీకి మహర్షి కూర్చుంటాడు. మనకు అక్కడ చెప్పిండు పెద్దవాళ్ళకి ఏ విధంగా గౌరవాన్ని ఇవ్వాలి అనేది. అక్కడ వాల్మీకి మహర్షి గొప్పవాడే, కానీ వచ్చింది ఇంకా బ్రహ్మదేవుడు ఇంకా గొప్పవాడు కదా, కాబట్టి ఆయనతో సమానంగా కాకుండా కొంచెం కింది స్థాయిలో కూర్చున్నాడు. అంటే మనకన్నా మన జీవితంలో కూడా ఇది అవసరమే కదా. మనకన్నా పెద్ద ఆఫీసర్లు పెద్దవాళ్ళు ఎవరో వస్తే వాళ్ళు కూర్చోనగానే వాళ్ళ స్థాయిలో కూర్చుంటే వాళ్ళు కూడా కొంచెం ఫీల్ అవుతారు కదా. అట్లా అందుకే మనకన్నా పెద్దవాళ్ళు గొప్ప వ్యక్తులు ఎవరన్నా ఉంటే వాళ్ళకన్నా కొంచెం తక్కువ స్థాయిలో కూర్చోవాలి అనేది మనకి రామాయణం చెప్తుంది. మరి వాల్మీకి కొంచెం పీట వేసుకొని కూర్చున్నాడు. ఈయన ఆలోచనలన్నీ ఆయన బ్రహ్మదేవుడు కదా, ఈయన ఏం ఆలోచిస్తున్నాడో తెలుస్తుంది. అప్పుడు చెప్తాడు వాల్మీకి ఏమని, నేనే నీకు ఉపదేశం చేశాను, నాకు అన్నీ తెలుసు, నువ్వు చెప్పింది అనుష్టుప్ ఛందస్సులో చెప్పావు. మరి ఆ శ్లోకానికి ఏముంది, ఛందస్సు ఉంది, లయబద్ధంగా ఉంది, పాదాలు 4 ఉన్నాయి, కరెక్ట్గా అన్నీ వచ్చినాయి, అన్ని లక్షణాలు కలిగి వచ్చినాయి. అది నా ఉపదేశ అనుసారమే నీకు ఆ శ్లోకం వచ్చింది, కాబట్టి దీని నేనే ఉన్నాను, నా వల్లనే నీకు వచ్చింది ఆ శ్లోకము, నా సంకల్పమే అని చెప్తాడు బ్రహ్మదేవుడు. చెప్పి ఏమంటాడు, రాముడి కథని ఇప్పుడు నువ్వు రాయడానికి శ్రీకారం చుట్టు. నీకు ఇంతవరకు రాముడి కథ రాయమని నారదుడు చెప్పిండు, అయిపోయింది, నీకేం గుర్తుకు రాలే, ఇప్పుడు అన్నీ నేను నీకు స్ఫురణకి తెప్పిస్తా, అంటే నీకు అన్నీ గుర్తుకు వచ్చేలా నేను చేస్తా, నువ్వు మాత్రం రామకథని రామాయణాన్ని రాయడానికి శ్రీకారం చుట్టు అని చెప్పి అక్కడి నుంచి బ్రహ్మదేవుడే వెళ్ళిపోతాడు. ఇది ఇక్కడి వరకు. ఆ తర్వాత ఇది ఇక్కడి వరకు ఒక కథ. ఇదే సమయంలో ఇక్కడ అయోధ్య నగరం గురించి చూద్దాం. ఇది 2వ పేజీలో ఉంది. అయోధ్య నగరానికి మహారాజు ఎవరు అని అంటే దశరథ మహారాజు. దశరథ మహారాజుకి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. తర్వాత ఆయన రాజ్యాన్ని ఎవరు నిర్మించారు అని అంటే మనువు నిర్మించిండు అయోధ్య నగరాన్ని. అయోధ్య అంటే అర్థం ఏంటి అని అంటే యోధులు కూడా జయించడానికి వీలు లేనిది, అంటే ఎంతటి వీరులు కూడా ఈ నగరాన్ని జయించలేరు, అందుకే ఆ నగరం పేరు అయోధ్య అని పేరు. మరి అయోధ్య నగరంలో దశరథుడి కింద ఉన్న గురువులు ఎవరు అని అంటే వశిష్ఠ, వామదేవులు. వీళ్ళిద్దరు పురోహితులు, ఆయనకి ఏం చేయాలి చేయొద్దు అని చెప్పడానికి ఉండే గురువులు. మరి మంత్రి ఎవరు అని అంటే సుమంత్రుడు. సుమంత్రుడితో పాటు ఇంకా 8 మంది మంత్రులు. ఇది ఆయన రాజ్యము, నగరం. మరి ఇక్కడ అంతా బాగానే ఉంది. అయోధ్య నగరం కూడా రామరాజ్యం ఎట్లా పరిపాలించిండో ఆ దశరథ మహారాజు కూడా పరిపాలనని చాలా బాగా పరిపాలించిండు. ఏ విధమైన కరువు కాటకాలు, గొడవలు, కొట్లాటలు, యుద్ధాలు ఏవి లేకుండా రాజ్యమంతా ప్రశాంతంగా, ప్రజలంతా ప్రశాంతంగా జీవనాన్ని గడుపుతున్నారు. అది దశరథుడి పాలనలో. రాజ్యం బాగుంది, రాజు బాగున్నాడు, అంతా బాగుంది, అన్నీ ఉన్నాయి. కానీ దశరథ మహారాజుకి ఒక లోపం ఉంది. ఏంటి అదొక్క బాధ? ఆయనకు ఒక బాధ ఏంటి అంటే సంతానం లేదు. మరి ఎంత రాజ్యం ఉంది, అన్ని బలము, అంగబలం, ధనబలం, రాజబలము, ఒకరికి 3 భార్యలు, అందరూ అన్నీ ఉన్నాయి దశరథ మహారాజుకి, కానీ పిల్లలు మాత్రం లేరు. అప్పుడు ఇలా గురువులు, మంత్రులు ఉన్నారు కదా, వీళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఏమని అంటే దశరథుడితో పాటు అందరు కలిసి అది ఒక యజ్ఞం, అశ్వమేధ యజ్ఞం చేస్తే సంతానం కలుగుతుంది, కాబట్టి రాజా మీరు అశ్వమేధ యాగం చేయండి అని చెప్తారు. దానికి దశరథుడు కూడా సరే అశ్వమేధ యాగం చేస్తే సంతానం కలుగుతుంది కదా అనేసి ఆయన అశ్వమేధ యాగం చేయడానికి సిద్ధమవుతాడు. మరి యాగం చేయాలి అని అంటే మంచి పండితుడు ఉండాలి కదా. వీళ్ళ దగ్గర ఉన్నారు పండితులు, కానీ ఇంకా కొంచెం మంచి పండితులు, అన్నీ తెలిసిన వాళ్ళు, ఇలాంటివి 4 కార్యాలు చేసిన వాళ్ళు. మనం కూడా ఇంటి దగ్గర ఏదైనా చేయాలి, పూజ ఏదన్నా అంటే మన పక్కింట్లో పంతులు కాకుండా ఇంకెన్నో, ఇంకా ఆయన కొంచెం బాగా చేస్తాడు, ఫేమస్ అంటే మనం తెచ్చుకుంటాం కదా. ఇక్కడ కూడా దశరథ మహారాజు ఏం చేశాడు అంటే అందరూ ఆ నిర్ణయం కలిసి తీసుకుంటారు.
మరి యజ్ఞం చేయడానికి గురువు ఎవరు అని అంటే ఋష్యశృంగ మహర్షి. ఋష్యశృంగుడిని తీసుకొచ్చి అశ్వమేధ యాగం చేద్దామని నిర్ణయించుకుంటారు. సరే అనుకున్న తర్వాత ఈ సుమంత్రుడిని పంపించి ఋష్యశృంగ మహర్షిని తీసుకొని రమ్మంటారు. మరి ఋష్యశృంగ మహర్షి ఎవరు అని అంటే విభాండక మహర్షి యొక్క కొడుకు. ఈ విభాండక మహర్షి ఋషశృంగ మహర్షి ఎక్కడ ఉన్నా అక్కడ విపరీతమైన వర్షాలు పడతాయి, ప్రజలకి కరువు కాటకాలు ఉండవు, వాళ్ళు ఉన్న చోట బాగుంటుంది అని వాళ్ళకొక పేరు. అయితే ఋషశృంగ మహర్షిని సుమంత్రుడు వెళ్ళి తీసుకొని వస్తాడు. ఇంకా యజ్ఞానికి అన్ని ఏర్పాట్లు, యజ్ఞము ప్రారంభమవుతుంది. మంచిగానే అశ్వమేధ యాగం 1వ యజ్ఞం పూర్తి అయిపోయింది. అశ్వమేధ యాగం అయింది. అయిన తర్వాత ఏమైంది, మళ్ళా సరే ఇప్పుడు మనకు సంతానం అనేది ఇక కన్ఫర్మ్ అయిపోయింది. అంటే అశ్వమేధ యాగం వల్ల సంతానం కలుగుతుంది. ఇక్కడి వరకు సరే. మరి ఆ కలిగే సంతానంలో కూడా మనకు ఎవరు కావాలి, కొడుకులు కావాలి. పుత్ర సంతానం అయితే రాజ్యాధికారాన్ని అప్పచెప్పవచ్చు అనే ఉద్దేశంతో 2వ యజ్ఞమైన పుత్రకామేష్టి యాగం చేయడానికి నిశ్చయించుకుంటారు. పిల్లలు వస్తున్నారు, పిల్లల్లో కూడా మరి కొడుకులు కావాలి కదా అనే ఉద్దేశంతో, అందుకే దీని పేరు చూడండి, పుత్ర కామేష్టి యాగం. అంటే పుత్రులు, కామము అంటే కోరిక, అది ఏ వస్తువు మీదైనా సరే కోరిక అని అర్థం. ఇప్పుడు కొడుకులు కావాలి అనే కోరికతో చేసే యాగం పుత్ర కామేష్టి యాగం. మళ్ళీ దీన్ని కూడా ఎట్లాగో మన గురువు పంతులు ఇక్కడే ఉన్నాడు కదా ఋషశృంగ మహర్షి, ఇంకా మళ్ళీ ఎందుకు ఇది కూడా ఆయనతోటే చేయిస్తే అయిపోతుంది అనేసి పుత్రకామేష్టి యాగం జరుగుతుంటుంది. ఇది ఇక్కడ పుత్రకామేష్టి యాగం జరుగుతుంటుంది. మళ్ళీ అటువైపు ఇంకో దగ్గర ఇది దేవలోకంలో ఏమవుతుంటుంది అంటే బ్రహ్మదేవుడి దగ్గరికి దేవతలంతా పరుగు తీసుకొని వస్తారు. ఏం జరిగినా చూడండి, ఒక దేవుడు అవతారం ఎత్తాలి అని అంటే దేవతలంతా పోతారు. ఇక విష్ణువు దగ్గరకో శివుడి దగ్గరకో పోయి మొరబెట్టుకోగానే వాళ్ళు మళ్ళీ అవతారంలో జన్మించి అక్కడ ఉన్న రాక్షస సంహారం జరుగుతుంది. ఇక్కడ కూడా దేవతలంతా రావణుడి యొక్క బాధలు తప్పించమని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు. బ్రహ్మదేవుడి దగ్గర మాట్లాడుతూ ఉండగానే విష్ణువు వెళ్తాడు అక్కడికి. శ్రీ మహావిష్ణువు కూడా ఆ ప్రదేశానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు మళ్ళీ యాస్టీజ్గా దేవతలు ఇక్కడ అయిపోయింది, బ్రహ్మ దగ్గర చెప్పుకున్నారు, మళ్ళీ ఎవరి దగ్గరకు వచ్చారు, విష్ణువుతో కూడా సేమ్ అదే మొరబెట్టుకున్నారు. మళ్ళా నువ్వన్నా మా బాధలు తీర్చవయ్యా భగవంతుడా అని. అప్పుడు విష్ణువు ఏమన్నాడు, దేవతలకి అభయం ఇచ్చిండు. అభయం అంటే భయం లేకుండా అని అర్థం. భయం లేకపోవడము అంటే అక్కడ రావణుని తీసేస్తే నాకు ఏ భయము ఉండదు, నేనున్నాను అనే అభయాన్ని శ్రీ మహావిష్ణువు ఇచ్చిండు వాళ్ళకి. వాళ్ళు అడిగిరు, నువ్వు దశరథ మహారాజు యజ్ఞం జరుగుతుంది కదా, ఆయన ఇంట జన్మించి రావణుణ్ణి సంహరించు అని. ఆ మాట ప్రకారమే శ్రీ మహావిష్ణువు వాళ్ళకి అభయం ఇస్తాడు. మరి రావణుడి యొక్క శక్తియుక్తులు ఏంది అసలు? రావణుడు అనగానే మనకు రాక్షసుడు మాత్రమే తెలుసు. ఆయన సర్వజ్ఞాన సంపన్నుడు, గొప్ప పండితుడు. కానీ సీతను తీసుకుపోవడం వల్ల రావణుడికి రాక్షసుడిగా చరిత్రలో మిగిలిపోయిండు. అయితే ఇక్కడ చూడు, రావణుడికి ఏంటి బ్రహ్మదేవుడే ఇచ్చిండు వరము. మరి ఏ వరం ఇచ్చిండు? గంధర్వ, యక్ష, దేవ, దానవుడు, ఈ నలుగురితో మరణం లేని వరము రావణుడికి బ్రహ్మదేవుడు ఇచ్చేసిండు. మరి మానవులు అనలేదు ఇక్కడ. మానవులు అంటే రావణుడికి చీమల్లాగా, మనం చీమని దోమని నలిపినట్టు ఆయనకు మానవ అట్లాగా అనిపిస్తాం. కాబట్టి మానవులతో మరణం లేకుండా అని చెప్పాడు. దేవుళ్ళు, దానవులు, రాక్షసులతో మరణం లేకుండా వరం కావాలి అంటే ఆయన ఇచ్చేస్తాడు. ఇచ్చిన తర్వాత ఇంకా సర్వ అధికారం అంతా, ఇంకా వరాలు వచ్చినాయి, నాకు ఎవరితో చావు లేదు అన్నప్పుడు రావణుల్లో ఒక రకమైన అహంకారం పెరిగిపోయి ఇంద్ర పదవి కావాలి అని స్వర్గలోకానికి వెళ్ళి, ఇంద్ర పదవి అని అంటే స్వర్గంలో ఉన్న రాజుని సింహాసనాన్ని ఇంద్ర పదవి అని పిలుస్తారు. అక్కడున్న ఇంద్రుణ్ణి రాజభ్రష్టుని చేయాలి, రాజు అక్కడి నుంచి పంపించాలి, ఆ దేవతల పైన సర్వ అధికారం నాదే కావాలి అనేది రావణుడి యొక్క కోరిక. మరి అలా చేస్తూ ఉంటే దేవతలంతా భయభ్రాంతులకు గురి అవుతారు. ఆ మనుషులు దేవతలతో చేస్తున్నాడా అంటే సూర్యుడు, వాయువు, సముద్రుడు వాళ్ళ యొక్క స్థితిగతులను కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. సూర్యుడి స్థితిని గతిని మారిస్తే లోకం ఏమైపోతుంది? వాయువు లేకుంటే ఏమవుతుంది? సముద్రంలో నీళ్లు లేకపోతే ఇబ్బంది కదా.
మరి అన్నీ లేకుండా కూడా వాళ్ళని కూడా సరిగ్గా వాళ్ళ పని వాళ్ళని చేయనీయడం లేదు. శ్రీ మహావిష్ణువు దేవతలకి అభయం ఇచ్చిండు. తర్వాత ఏమైంది, ఇక్కడ భూలోకంలో ఏం జరుగుతుంది, మరి పుత్రకామేష్టి యాగం జరుగుతుంది. అది ఇందాక చెప్పుకున్నాం, అక్కడ యాగం ప్రారంభమైంది అని. అక్కడ యాగం ప్రారంభమైంది, ఇక్కడ పైన దేవలోకంలో ఇదంతా జరిగింది. ఈయన అక్కడ జరుగుతున్న యాగంలో నుండి ఎవరు ఒక దివ్య పురుషుడు దివ్య పాయసం పట్టుకొని బంగారు పాత్రలో వెండి మూతతో ఒక దివ్యమైన పాయసాన్ని పట్టుకొని ఆ అగ్నికుండలి ఉంది కదా యజ్ఞం చేసేటప్పుడు, ఆ అగ్నికుండలిలో నుండి అందరూ చూస్తుండగా బయటకు వస్తాడు. ఆ వచ్చిన దివ్య పురుషుడు, ఆయన చేతిలో ఏముంది, దివ్య పురుషుడు దివ్య పాయసము అంటే మామూలు సాధారణమైన వాళ్ళు కాకుండా శక్తులు కలిగిన వ్యక్తులు అని అర్థం. ఆ పురుషుడు తెచ్చిన పాయసాన్ని ఎవరు దశరథ మహారాజు ఏం చేస్తాడు అని అంటే తీసుకొని, ఆ పాయసాన్ని యొక్క శక్తి ఏంటి అంటే సకల సంపదలు కలుగుతాయి, సంతానము కలుగుతుంది. మరి నీకు ఏది కావాలి అని అంటే దశరథ మహారాజు దగ్గర సంపదకి కొదవలేదు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే అది తినేటప్పుడు అది సంకల్పం తీసుకోవాలి, నాకు సంతానం కోసం దేని పర్పస్ ఏంటి అనేది చెప్పాలి కదా, నాకు సంతానం కావాలి అనేసి ఆ పాయసాన్ని తీసుకొని తన 3 భార్యలకి సమానంగా పనిచేస్తాడు. ఆ 3 భార్యల పాయసాన్ని స్వీకరిస్తారు, తీసుకుంటారు. తీసుకున్న తర్వాత సంవత్సర కాలం తర్వాత ఇంకా గడుస్తుంది, మామూలుగా అయిపోయింది. ఒక సంవత్సర కాలం గడిచిన తర్వాత చైత్ర శుద్ధ నవమి నాడు, చైత్ర తెలుగు నెలల పేర్లు గుర్తునే ఎవరికైనా, చైత్రం, వైశాఖం, జ్యేష్టం అంటాం కదా. మరి అసలు మన మొదటి సంవత్సరం ఎప్పుడు తెలుగు నెలల ప్రకారము అంటే ఉగాది రోజు, చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది. ఆ రోజు నుంచే మన తెలుగు క్యాలెండరు మారిపోతుంది, తెలుగు సంవత్సరం పేరు మారుతుంది మనకి. కానీ మనమేమో 31 జనవరి 1 ఇవి చేస్తాం, ఇది కాదు తెలుగు ప్రకారం. ఉగాది నుండి మనకి కొత్త సంవత్సరం. ఆ ఉగాది తర్వాత 9వ రోజు నవమి, దశమి ఇవి తెలుసు కదా తిథులు. ఆ నవమి 9వ రోజు, ఉగాది అయిన 9వ రోజు శ్రీరామనవమి జరుపుకుంటామా మనం. ఆ రోజు శ్రీరాముడి యొక్క జననం జరిగింది, ఆయన కళ్యాణం కూడా అదే రోజు జరుగుతుంది. మరి శ్రీరాముడి జననం అదే రోజు జరిగింది. ఆయన ఎవరికి పుట్టిండు, మరి కౌసల్యాదేవికి శ్రీరాముడు జన్మించిండు. ఈ నవమి తర్వాత రోజైన దశమి 10వ రోజేమో కైకేయికి భరతుడు, సుమిత్రకేమో లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, ఈ 3 భార్యలకి 4 పిల్లలు సంతానం కలిగింది. ఆ తర్వాత ఇక అందరూ 4 కొడుకులు ఒకేసారి జన్మించిన తర్వాత దశరథ మహారాజుకి ప్రజలకి సంతోషానికి హద్దులు లేకుండా నగరం అంతా ఇంకా సంతోషంతో ఉంది. ఒకరికి 4 కొడుకులు వచ్చే వరకు 4 రాజులు కదా, ఇంకా ఏ కొదవ లేదు. వీళ్ళు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు కూడా అన్ని విద్యలలో, శస్త్ర విద్యలు, అస్త్ర విద్యలు, రాజ్య విద్యలు, యంత్ర తంత్ర అన్ని విద్యలలో వాళ్ళు సమానంగా అందరూ నేర్చుకున్నారు. అందులో ఎక్కువగా కూడా విలువిద్యని నేర్చింది ఎవరు అని అంటే శ్రీరామచంద్రుడు. ఆయన్ని మించిన వాళ్ళు ఇంకొకరు లేరు. మరి అన్ని విద్యలు అన్నీ నేర్చుకున్నారు, అయిపోయింది. రాజులు కాబట్టి ఖచ్చితంగా అన్ని విద్యలు రావాలి, నేర్చుకున్నారు. ఒకరోజు ఇంకా అంతా మామూలుగా సాగిపోతుంది. సాగుతున్న సమయంలో ఒకరోజు మళ్ళీ మంత్రులు ఉన్నారు కదా, గురువులు, మంత్రులు అందరి సమక్షంలో దశరథ మహారాజు అప్పుడు శ్రీరామచంద్రుడికి 16 ఏళ్ళ వయసు వచ్చింది. అప్పట్లో పెళ్ళిళ్ళు అట్లే జరిగేది, ఇప్పుడు కాదు. కానీ ఆ 16 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత దశరథ మహారాజు చాలా సంతోషంతో, పెళ్ళి అన్నప్పుడు తల్లిదండ్రులకి చాలా సంతోషం కలుగుతుంది. ఆ తర్వాత పెళ్ళి అన్నప్పుడే పెళ్ళి చేయాలి అనేది ఒక రకమైన ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే తర్వాత తరం జనరేషన్ ముందుకు వెళ్తుంది కాబట్టి. అయితే ఆ పెళ్ళి అని అందరూ సంతోషంగా కూర్చొని మాట్లాడుకుంటున్న సమయంలో రాముడికి పెళ్లి చేయాలి అని దశరథుడు చెప్తే మిగతా అందరూ అంగీకారం తెలపడము అన్నీ మాట్లాడుకుంటున్న సమయంలో ఎవరు వస్తారు అక్కడికి, విశ్వామిత్రుడి రాక. విశ్వామిత్ర మహర్షి ఆ రాజదర్బార్లోకి, దశరథుడి సభలోకి వస్తాడు. ఆయన రాగానే ఆయనను ఎట్లా
తీసుకొస్తాడు, రిసీవ్ చేసుకుంటాడు దశరథ మహారాజు అంటే ఆయన సింహాసనం మీద నుండి దిగి మరి విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి ఆదరంగా ఆహ్వానించి ఆయనకు ఒక సింహాసనం, ఆయనకు చైర్ కుర్చీ ఇచ్చి ఆయనకు సకల సపర్యలు చేసి ఆయనను కూర్చోబెట్టి ఆ తర్వాత ఆయన సింహాసనం మీద కూర్చొని అడుగుతారు, మహర్షి మీరు వచ్చిన పని ఏంటి అని. అంటే ఒక రాజు అయినప్పటికీ కూడా ఒక గురువుని ఎంత గౌరవిస్తున్నాడో చూడండి. అంటే మనం ఏ స్థాయిలో ఉన్నా మనం కూడా గురువులని ఆ విధంగా, పెద్దవాళ్ళని ఆ విధంగా గౌరవించాలి అనేది ఇక్కడ మనం తెలుసుకునే విషయం. మరి ఇక్కడ చూడండి, విశ్వామిత్రుడు అంటే మామూలు వ్యక్తి కాదు. ఆయన సృష్టికి ప్రతి సృష్టి చేయగలడు. అంటే ఈ సృష్టి అంటే ఇప్పుడు ఈ ప్రపంచం ఉంది కదా, ఇలాంటి ప్రపంచాన్ని ఇంకో ప్రపంచం సృష్టించగలిగే శక్తి సామర్థ్యాలు కలిగిన వ్యక్తి. మరి అంత గొప్పవాడు దశరథ మహారాజు దగ్గరికి ఎందుకు వచ్చిండో చూద్దాం. అప్పుడు అడుగుతాడు, ఏంటి గురువుగారు మీ రాకకి కారణం ఏంటి అని అడిగితే విశ్వామిత్రుడు ఏం చెప్తాడు అని అంటే, నేను ఒక యజ్ఞాన్ని చేయడానికి తలపించాను, నేను ఒక యజ్ఞాన్ని చేస్తున్నాను, దాని రక్షణ కోసం నాకు రాముడిని నాతో పంపించు, యాగ సంరక్షణ కోసం రాముడిని 10 రోజుల పాటు నాతో పంపించు అని అంటాడు. అప్పుడు దశరథ మహారాజుకి మస్తు ఏడుపు వస్తుంది. ఎందుకంటే లేక లేక కొన్ని సంవత్సరాల తర్వాత యజ్ఞాలు చేయగా, పూజలు చేయగా, ఎన్నో రకాలుగా చేసిన తర్వాత నా రాముడు నాకు జన్మిస్తే, ఇప్పుడు ఎక్కడికో టూర్కో విహారయాత్రకో అంటే పంపిస్తారు, కానీ యుద్ధాలు చెయ్యి అని అంటే యుద్ధానికి పంపించడానికి సిద్ధంగా ఉండరు కదా. పెళ్ళికి సిద్ధమైన రాముణ్ణి దశరథ మహారాజు ప్రేమ చూడండి మీకు అక్కడ, నా చిన్ని పాపన్ని నేను పంపను అంటాడు. అంటే పెళ్లి చేయడానికేమో రాముడు పెద్దోడయ్యిండు, యుద్ధం చేయడానికేమో చిన్ని పాపడయ్యిండు. అంటే ఎంత గొప్ప రాజైనప్పటికీ పుత్రుల పైన, తన పిల్లల పైన ఒక తండ్రికి ఉండే వాత్సల్యం అక్కడ కనిపిస్తుంది, ప్రేమ. నా చిన్ని రామాన్ని నేను పంపను అని ఆయన, నేను పంపియను అది ఇది వేసి అంటా ఉంటాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఏమంటాడు అంటే, సరే నువ్వు నాతో పంపకు, నీ గురువులు ఉన్నారు కదా వశిష్ఠ, వామదేవులు, వాళ్ళతో అడిగి నువ్వు నాకు చెప్పు ఏదో ఒకటి, అప్పుడు నేను వెళ్ళిపోతా అంటాడు. దశరథ మహారాజు ఆ గురువుల దగ్గరికి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు, విశ్వామిత్రుడు చేసే ప్రతి పనికి ఒక కారణం ఉంటుంది, ఆయనతో పంపించు, ఏమీ జరగదు మహారాజా, ఆయనకు మించిన వాళ్ళు ఎవరు లేరు కదా, పంపించండి అని రాజుకి వీళ్ళిద్దరు నచ్చ చెప్తే ఆయన ప్రకారం విశ్వామిత్రుడి వెంట రాముడు లక్ష్మణుడు ప్రయాణం సాగిస్తారు. మరి రాముడు విశ్వామిత్రుడితో ప్రయాణం సరయు నది తీరంలో ధనుర్ధారి అయ్యి, అంటే ధనస్సుని, ఆయన బాణాలని ధనస్సుని తీసుకొని విశ్వామిత్రుడి వెంట ప్రయాణం అవుతాడు. మరి ఇంతకీ ఇంకో సృష్టి చేయగలడు, ఇంకో ప్రపంచాన్ని తెచ్చే విశ్వామిత్రుడికి రాముడితో ఏం పని అని అక్కడ ఉన్న వాళ్ళకి ఆ దశరథ మహారాజు అంటాడు, మీరు గొప్పవాళ్ళు కదా, రాముడు చిన్నోడు కదా, 16 ఏళ్ళోడు, మీ అనుభవం ముందు ఆయన ఎంత, ఎందుకు లేవద్దు అంటే చెప్తాడు. ఏమని? విశ్వామిత్రుడు ఏమంటాడంటే, నేను ఒక యజ్ఞ దీక్షని తీసుకున్నా, నేను వాళ్ళని చంపలేక కాదు, ఒక దీక్షని, ఒక యజ్ఞం చేయాలి అని నేను నిర్ణయించుకున్నా, కాబట్టి నేను వాళ్ళని చంపలేను, కాబట్టి నాకు రాముడి సహాయం కావాలని వచ్చిన. మరి ఎవరా రాక్షసులు అని అంటే, పౌలస్త్య వంశజుడైన రావణుడి అండతో మారీచుడు, సుబాహు అనే 2 రాక్షసులు యాగాన్ని చెడగొడుతుంటారు, యాగాన్ని చేయనివ్వరు, కాబట్టి నాకు రాముడి సహాయం కావాలి అంటారు. మరి పౌలస్త్య వంశజుడు ఎవరు? రావణుడు. మనకు పౌలస్త్య వధ అని రామాయణానికి పేరుందని చెప్పినాం కదా, ఆ వంశానికి చెందిన రావణుడికి ఇక్కడ బ్రహ్మదేవుడు ఇచ్చిండు, మనకి ఇంతకుముందే చెప్పుకున్నాం. ఆ వరాలన్నీ ఇవ్వడం వల్ల మన దగ్గర ఎవరైనా మన దోస్తు గట్టిగా ఉన్నాడు అనుకో, ఆయన అండ చూసుకొని ఇంకోటి వేసేసి వస్తాం కదా, అదేవిధంగా ఈ మారీచుడు సుబాహు కూడా మా వెనుక రావణుడు ఉన్నాడు అనేసి అక్కడ ఉన్న సిద్ధాశ్రమం, విశ్వామిత్రుడి ఆశ్రమం సిద్ధాశ్రమం, ఆ చుట్టుపక్కల మొత్తం ఆ విధ్వంసం చేస్తున్నారు ఆయన అండతో, కాబట్టి నేను రాముడిని తీసుకుపోతా అనేసి చెప్తాడన్నట్టు. చెప్పిన తర్వాత విశ్వామిత్రుడితో రాముని ప్రయాణం సరయు నది వెంట ధనుర్ధారి అయి ఆయన ప్రయాణాన్ని మొదలు పెడతారు. ప్రయాణం సాగుతూ ఉంటుంది సరయు నది వెంట. కొంతసేపటి తర్వాత ఎప్పుడో వెళ్తే ఎప్పటికో అలసట అనేది వస్తుంటుంది కదా, అలసట నిద్ర అవన్నీ వస్తుంటే వాళ్ళకి విశ్వామిత్రుడు ఏం చేస్తాడు అంటే, బల అతిబల అనే 2 విద్యలని రామలక్ష్మణులకి ఉపదేశిస్తాడు.
మరి ఈ బల అతి బల వల్ల ఏం జరుగుతుంది అని అంటే ఆకలి, దప్పిక, నిద్ర, ఏమరపాటు ఇలాంటివి ఏవీ లేకుండా ఎప్పుడు చురుకుగా తేలికపాటుగా నిలబడి మెలకువతో ఉంటారు. మరి ఇప్పుడు 5 రోజుల యజ్ఞం ఉంది కదా, 6 రోజుల యజ్ఞం ఉంది కాబట్టి వీళ్ళు ఎట్లా ఉండాలి? ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి, ఎప్పుడు పనిలో నిమగ్నమై ఉండాలి. వీళ్ళు నిద్రకు, తిండికి వీటికి వెళ్ళొద్దు. కాబట్టి ఈ బల అతి బల అనే 2 విద్యలని గురువు ఉపదేశిస్తే వాటితో వీళ్ళు ఎప్పుడు మెలకువతో ఆహారం తీసుకోకుండా తిన్నట్టు, నీళ్లు తాగకపోయినా తాగినట్టు, నిద్రపోకుండా పోయినట్టుగా ఉంటుంది అన్నట్టు. అవి ఇచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ తెల్లారి ప్రయాణానికి సిద్ధమవుతారు. మరి ఒక దగ్గర చేరుకొని నిద్రపోతారు. పోయినాక తెల్లారి లేవాలి. లేపేటప్పుడు విశ్వామిత్రుడు రాముని ఎలా లేపుతున్నాడు అంటే మనకు ఒక శ్లోకం ఇచ్చింది అక్కడ. కౌసల్య సుప్రజ రామ పూర్వ ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూలం కర్తవ్యం దైవమాహ్నికం. అంటే ఓ కౌసల్యాదేవి, కౌసల్య రామ అన్నాడు కదా, అంటే కౌసల్యాదేవి సత్సంతానమైన రామ, ఉషకాంతులు సూర్యుని కాంతులు వస్తున్నాయి, అవి ప్రసరిస్తున్నాయి, వాటికన్నా ముందే నువ్వు లేచి నీ నిత్య కర్మలని ఆచరించు. అంటే నువ్వు చేసుకున్న కాలకృత్యాలు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఆచరించి తర్వాత మన పనిలోకి మనం వెళ్దాము అనేసి చెప్తే అప్పుడు రాముడు లేచి ఆయన కాలకృత్యాలు నిత్యకర్మలు అన్నీ చేసుకొని వాళ్ళు కొన్ని అవి ఉంటాయి కదా, ఎక్సర్సైజ్, వ్యాయామం, వాకింగ్ మనం అంటాం, వాళ్ళు సూర్య నమస్కారాలు అది ఇది చేసుకొని మళ్ళీ గురువు గారి వెంట ప్రయాణం అయ్యి నడుస్తూ ఉండగా సరయు గంగా నది 2 నదుల సంగమ ప్రదేశంలో ఉన్న మలద, కరుష అనే 2 జనపదాలు. జనపదాలు అంటే చిన్న ఊర్లు, చిన్న చిన్న ఊర్లు, ఆ 2 జనాలు ఉండే గ్రామాలు. వాటిని ఎవరు తాటక అనే రాక్షసి యక్షిని విధ్వంసం చేస్తుంది. విధ్వంసం చేస్తుంది అని అంటే ఆ 2 జనపదాలు అంటే ఇంద్రుని కృపతో, ఇంద్రుడి కరుణ వల్ల, ఇంద్రుడి వల్ల 2 బాగా ఉన్నాయి, సుభిక్షంగా, ఏ విధమైన కరువు కాటకాలు లేకుండా మలద, కరుష అనే జనపదాలు మంచి సస్యామలంగా ఉన్నాయి. ఆ సమయంలో తాటక వెళ్ళి విధ్వంసం చేస్తుంది యక్షిని. మరి దీనికి ఎంత శక్తి ఉంది తాటకకి అంటే 1000 ఏనుగుల శక్తి కలిగి ఉంది కదా. దాన్ని ఎవరు ఆపుతారు? ఒక ఏనుగు శక్తినే ఎవరు ఆపలేము. 10 ఏనుగుల శక్తిని ఎవరు ఆపుతారు? ఎవరు ఆపక ఉన్నారు. అక్కడి నుండి అదే దారిలో ఉన్న రాముడు, విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు వస్తున్నారు కదా, అదంతా చూసి విశ్వామిత్రుడు ఏమంటాడంటే రాముని, రామ నువ్వు ఆ రాక్షసితో యుద్ధం చెయ్యి అంటాడు. రాముడు మౌనంగా ఉంటాడు, ఆలోచిస్తుంటాడు. ఎందుకు మరి చేయొచ్చు కదా, రాముడి దగ్గర ఏం లేవు, అన్నీ ఉన్నాయి, అస్త్రాలు ఉన్నాయి, శక్తి, యుక్తి అన్నీ ఉన్నాయి. కానీ అక్కడ ఉన్నది ఎవరు అని అంటే స్త్రీ. మరి స్త్రీతో యుద్ధం చేయడం ఒక పురుషుడికి, ఒక వీరుడి లక్షణం కాదు గురువర్య, నేను చెయ్యలేను అంటాడు. లేదు రామ, ఆమె స్త్రీ అయినప్పటికీ కూడా తాటకి ఎన్ని విధ్వంసాలు చేస్తుంది, ఆమెకున్న శక్తితో ఎంతమందిని బలహీనుల్ని ఇబ్బంది పెడుతుంది, నీకే ఇబ్బంది ఉండదు, నేను చెప్తున్నా నువ్వు చెయ్యి అంటాడు. చెయ్యి అన్నాక ఆయనకి మళ్ళీ ఒకసారి తండ్రి మాట గుర్తొస్తుంది. దశరథుడు వచ్చేటప్పుడు ఏం చెప్తాడు అంటే గురువు ఆనతి ప్రకారమే నడుచుకో, గురువు మాటని దాటకు, గురువు ఏం చెప్తే అది చెయ్యి, నీ సొంత నిర్ణయాలు పాటించకు అని చెప్తాడు. ఆ మాట గుర్తొస్తుంది. గుర్తొచ్చి ఏం చేస్తాడు అని అంటే గురువు చెప్తున్నాడు కాబట్టి ఆమెతో యుద్ధం చేస్తాడు. నిశిత బాణాలు, కనిపించని బాణాలు వేస్తుంటాడు, ఆమె రాళ్ళ బాణ కురిపిస్తుంటుంది. మొత్తానికి ఇంకా సాయంత్రం అసుర సంధ్య వేళ అయితే, అసుర అంటే రాక్షసుడు, అసుర సంధ్య వేళ అంటే సూర్యోదయం దాటిపోతే చీకట్లో దయ్యాలకి పవర్ ఎక్కువ అంటారు కదా, శక్తి ఎక్కువ వస్తుంది. కాబట్టి ఏం చేయాలి, సూర్యోదయం అవుతుంది, దబదబ చంపేసేయాల్సింది ఎట్లయినా అనేసి బాణాలు వేస్తుంటే ఈ లక్ష్మణుడు ఉంటాడు కదా, ఆ లక్ష్మణుడు ఏం చేస్తాడంటే తాటకి కూడా ముక్కు చెవులు కోసేస్తాడు. రాముడు మాత్రం శబ్దవేది అనే అస్త్రాన్ని ప్రయోగించి రాముడు తాటకిని చంపేస్తాడు. అక్కడితో అది అయిపోయింది. తాటకి కొడుకే, మళ్ళీ ఇక్కడ మారీచుడు ఉన్నాడు కదా, తాటకి కొడుకే, ఇద్దరు కలిసే ఖరాబ్ చేస్తారు. ఆ టైంలో మారీచుడు లేడు, తాటకి ఉంది. తాటకి శబ్దవేది బాణంతో తాటకి ప్రాణం పోతుంది. తర్వాత ఇంకా సిద్ధాశ్రమం చేరుకున్నారు. అది యజ్ఞభూమి,
ఎవరి విశ్వామిత్రుడి ఆశ్రమ యజ్ఞం చేసే భూమి అక్కడికి వచ్చారు. ఆ తర్వాత మరునాడి నుంచి మీరు యజ్ఞం చేసుకోండి అని చెప్పారు రామలక్ష్మణులు. వీళ్ళు 5 రోజులు కాపలా గస్తీ కాసారు. మంచిగా యజ్ఞం సాఫీగా జరిగింది. 5వ రోజు అయిన తర్వాత రోజు రాళ్ళ వర్షము, అప్పుడు సుబాహు మారీచుడు విరుచుకు పడుతున్నారు ఇంకా ఆశ్రమం మీదకి. యజ్ఞాన్ని భంగం చేయాలి, ఏ విధంగా ఆయన రాళ్ళ వాన రక్తపు ముద్దల వాన వేస్తుంటే రాముడు లక్ష్మణుడు వీళ్ళు కూడా విపరీతంగా యుద్ధం చేస్తూనే ఉంటారు. చివరికి మారీచుడిని శితేషు అనే అస్త్రంతో ఇక్కడ శబ్దవేది అస్త్రంతో చంపేసిన తర్వాత గురువు కొన్ని దివ్యాస్త్రాలను ఇస్తాడు. విశ్వామిత్రుడు రాముడికి కొన్ని గొప్ప శక్తి కలిగిన అస్త్రాలని ఇస్తాడు. అస్త్రాలు అంటే బాణంకి ఒక శక్తి ఉందనుకో, ఏదనుకొని కొడితే అది వచ్చేస్తుంది అక్కడ. అలాంటి దివ్యాస్త్రాలను కొన్ని ఇచ్చేస్తాడు. అందులో ఇచ్చిన దాంట్లోనే మారీచుడిని శితేషు అనే అస్త్రంతో కొడితే మారీచుడు 100 యోజనాల దూరాన ఎగిరిపడి సముద్రాలు దాటి తప్పించుకుంటాడు. అక్కడ నుంచి పరుగు తీసుకుంటాడు. మరి సుబాహుని ఎట్లా అంటే ఆగ్నేయాస్త్రంతో వక్షస్థలంలో కొడితే వక్షస్థలం చీల్చుకొని ఆయన చనిపోతాడు. మిగతా వారిని ఇంకా ఉంటారు కదా, ఇద్దరే రారు కదా, ఇలా సంతా ఉంటారు కదా వెనకాల సైన్యం, వాళ్ళందరినీ వాయవ్యాస్త్రంతో వేస్తే వాళ్ళంతా చనిపోతారు. ఈ 3 అస్త్రాలతో ఈ రాక్షసులని సంహారం జరిగింది. యజ్ఞం పూర్తి అయ్యింది. మొత్తానికి విశ్వామిత్రుడి యజ్ఞం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా ఏం పని అని మళ్ళీ రాముడు విశ్వామిత్రుడిని అడిగితే మనం మిథిలా నగరానికి వెళ్ళాలి అనేసి చెప్తాడు. సరే అని మిథిలా నగరానికి ప్రయాణం అవుతుంటే ఇక ఎందుకు ఏమిటి అని ఏం అడగారు, గురువు ఏది చెప్తే అది చేస్తారు. వెళ్తూ ఉంటే మార్గ మధ్యలో గౌతమ మహర్షి ఆశ్రమం కనిపిస్తుంది. ఆశ్రమం ఎట్లా ఉంది అని అంటే కొత్తగా మనుషులు తిరగాడినట్టుంది, కానీ అక్కడ ఎవరూ లేరు. ఇదేం చిత్రము అని రాముడు గురువుని అడిగితే అప్పుడు విశ్వామిత్రుడు ఏం చెప్తున్నాడంటే అహల్యాదేవి ఏదో తప్పు చేసిందని ఆమెని శపించిండు. ఆమె బూడిద కుప్పలో పడి ఉంది రామ. 1000 సంవత్సరాలు నువ్వు వాయువుని తిని ఆ వాయువే ఆహారంగా తిని జీవించు. రాముడి స్పర్శతో నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయిండు. ఇప్పుడు ఆ బూడిద కుప్పలలోనే అహల్యాదేవి ఉంది అని అంటే ఆమె అక్కడ దీర్ఘమైన కఠోర తపస్సు చేస్తూ ఆ బూడిద కుప్పల్లో చిన్న రాయిలాగా పడి మారి అక్కడ ఆమె ఉంది. రాముడు అందులో నువ్వు వెళ్ళి రామ ఆమెకి శాప విమోచనం కలిగించు అని చెప్తాడు. రాముడు ఆ బూడిద కుప్పల్లోకి వెళ్ళగానే ఆ రాయికి రాముడిని పాదం తగిలి అప్పుడు ఆ రాయి అహల్యగా మారుతుంది. మారి నాకు శాప విమోచనం జరిగింది అని కృతజ్ఞతాభావం చూపిస్తుంది. అప్పుడే గౌతమ మహర్షి వస్తారు. ఇద్దరు రాముడికి సకల ఉపచారాలు చేసి గౌరవంగా ఆశ్రమం నుంచి పంపిస్తారు. ఆ తర్వాత ఇక్కడికి మిథిలా నగరానికి చేరుకుంటారు. మిథిలా నగరం చేరుకున్న తర్వాత అక్కడ శతానందుడు ఉంటాడు. ఆయన ఎవరు అంటే గౌతమ అహల్య మహర్షిల పెద్ద కుమారుడు శతానందుడు. వీళ్ళని చూడగానే మీరు మా తల్లిదండ్రులు మా అమ్మని ఉద్ధరించిన వాళ్ళు అంటే మా అమ్మని బాగు చేసిన వాళ్ళు, రాయిలో ఉన్న అహల్యని అమ్మలాగా మనిషిలాగా చేసారు, శాపాన్ని విముక్తి చేసారు అని కృతజ్ఞతా భావాన్ని కొడుకు కూడా తెలుపుతాడు. తర్వాత మీరు విశ్వామిత్రుడి యొక్క అనుగ్రహం పొందడం చాలా గొప్ప విషయము. ఆయన చాలా అసాధారణ శక్తి మహిమలు ఉన్న వ్యక్తి. ఆయన మీకు గురువు కావడం చాలా గొప్ప విషయం అనేసి రాముడికి కూడా చెప్తాడు. ఆ తర్వాత అక్కడ మిథిలా నగరంలో తర్వాత రోజు జనక మహారాజు అక్కడ రాజు వీళ్ళని ఆ సభలోకి పిలిపిస్తారు. పోగానే ఒక ఆశ్రమం ఇస్తారు. తర్వాత వ్యక్తిగతంగా పిలిపిస్తారు. పిలిపించిన తర్వాత జనక మహారాజు అడుగుతాడు, మీరు ఎందుకు వచ్చారు గురువుగారు అని అంటే, ఇట్లా మీ దగ్గర ఒకటి శివధనస్సు ఉంది కదా, మీరు సీతా కళ్యాణానికి నిశ్చయించుకున్నారంట స్వయంవరానికి, అందుకే తీసుకొచ్చిన. వీళ్ళు దశరథ మహారాజు యొక్క పుత్రులు, జగత్ ప్రసిద్ధులు అని అంటే గొప్ప పేరున్న వాళ్ళు అన్ని విద్యలో. మీరు ఒకసారి ఆ ధనస్సుని తెస్తే మా రాముడు చూస్తాడు అనేసి చెప్తాడు. అంటే మరి ఆ ధనస్సుని ఎవరు పట్టుకొస్తారు అంటే ఒక 5000 మంది బలకాయులు, పెద్ద శరీరం కలిగిన వాళ్ళు, బలం కలిగిన వాళ్ళు 5000 మంది ఆ ధనస్సుని మోసుకొస్తే దాని గురించి చెప్తాడు. ఎవరు జనక మహారాజు ఏమని అంటే, నేను భూమి పొలం దున్నుతుండగా నాకు పాప దొరికింది, ఆమె పేరే సీత. సీత చాలా శక్తివంతురాలు.
సీత దాన్ని ఒకసారి సీత బంతితో ఆడుతుంటుంది. ఆ బంతిని తీసుకోవడానికి ఈ 5,000 మంది ఎత్తుకొచ్చిన ధనస్సును ఆమె అవలీలగా పక్కకు జరిపి బంతి తీసుకుంటుంది చిన్నప్పుడు. అప్పుడు ఆయన ఆ ధనస్సుని జరిపి ఆమె ఆ బలాన్ని ఆ శక్తిని చూసి సీతని ఏనాటికైనా ఈ శివధనస్సు ఎవరైతే ఎక్కువ పెడతారో వాళ్ళకే ఇచ్చి వివాహం చేయాలని నిశ్చయించుకున్నా అనే మాట చెప్తాడు. తీసుకురాగానే 5,000 మంది పట్టుకురాగానే రాముడు ఎక్కువ పెట్టి ఇట్లా ఎక్కువ పెడదామనే వరకు వెంటనే అది తాడు కట్టి ఇట్లా ఎక్కువ పెట్టగానే ఆ ధనస్సు విరిగిపోయి బలబల శబ్దంతో కింద పడిపోతే అక్కడ సభలో ఉన్న వాళ్ళంతా మూర్చపోతారు. రామలక్ష్మణుడు, విశ్వామిత్రుడు, జనకుడు తప్ప అందరూ సదస్సులు చూడడానికి వచ్చిన వాళ్ళంతా మూర్చపోతారు. ఆ తర్వాత మళ్ళీ తేరుకున్నాక ఇచ్చిన మాట ప్రకారమే దశరథ మహారాజు సీతాదేవిని రాముడికి ఇచ్చి వివాహం చేయడానికి నిశ్చయించుకుంటారు. అప్పుడు దశరథ మహారాజుకి వర్తమానం పంపిస్తే వాళ్ళంతా తరలి వచ్చి వివాహము అంగరంగ వైభవంగా వివాహాలు. నలుగురికి, రాముడికి సీతని, లక్ష్మణుడికి ఊర్మిళ, వీళ్ళిద్దరు జనకుడి కూతుర్లు. తర్వాత భరతుడికి మాండవిని, శత్రుఘ్నుడికి శృతకీర్తి, వీళ్ళేమో కుశధ్వజుడు జనకుడి తమ్ముడైన కుశధ్వజుడి పిల్లలు వీళ్ళిద్దరు ఇచ్చి వివాహం జరిగిస్తారు. వివాహం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ తర్వాత ఇక మళ్ళీ వీళ్ళు అయోధ్యకి ప్రయాణం అవుతాడు. రామలక్ష్మణులు వీళ్ళంతా ప్రయాణమై మార్గ మధ్యలో పరశురాముడు గండ్రగొడ్డలు పట్టుకొని క్షత్రియుడు ఏడ కనపడతాడో చంపేస్తా అనుకుంటూ వస్తాడు. ఇక్కడ క్షత్రియుడు శ్రీరాముడు కదా, రాజవంశీయుడు కదా, ఆయన ఎదురవుతాడు. ఆయన ఎదురైన తర్వాత ఆయన మండుతున్న అగ్నిగోళంలాగా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. పరుష అంటే చూడండి, పరశు అంటే గొడ్డలి అని అర్థం. గొడ్డలి ధరించి తిరుగుతున్న రాముడు. పరశురాముడు తండ్రి ఎవరు అని అంటే జమదగ్ని కొడుకు పరశురాముడు. ఈ జమదగ్ని కార్తవీర్యార్జునుడు అనే క్షత్రియుడు చంపేస్తాడు. ఆ కోపంతో క్షత్రియులు మా నాన్నని చంపిరన్న కోపంతో పరశురాముడు గొడ్డలి ధనస్సు, ఆయన దగ్గర ఒక వైష్ణవ ధనస్సు ఉంటుంది, ఆ ధనస్సును పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఆ ధనస్సు ఎవరన్నా ఎక్కువ పెడితే క్షత్రియుడు నేను వదిలేస్తా అనేసి భూమిని 21 సార్లు చుట్టూ తిరిగి కనిపించిన క్షత్రియునన్నా చంపేసుకుంటూ పోతుంటాడు. రాముడి దగ్గరకు వచ్చిన తర్వాత అదే విషయం చెప్తే రాముడు ఆ వైష్ణవ ధనస్సుని అవలీలగా ఎత్తగల. వైష్ణవ విష్ణువు ఒకడే కదా, అదే అవతారం రామావతారం. ఆయన ధనస్సుని ఆయన ఎత్తలేడా, తీసి ఎత్తుతాడు. అవలీలగా ఎత్తగానే దాన్ని చూసిన తర్వాత పరశురాముడు నేను ఓటమిని అంగీకరిస్తున్నాను అని చెప్పి మహేంద్రగిరికి వెళ్ళిపోతాడు. రామలక్ష్మణుడేమో అయోధ్య నగరానికి సీత ఊర్మిళతో దశరథ మహారాజు అందరూ వస్తే భరతుడు శత్రుఘ్నుడేమో మేనమామతో తాతగారింటికి వాళ్ళు అటు వెళ్ళిపోతారు, వీళ్ళు ఇటు వెళ్ళిపోతారు. ఇది బాలకాండము. బాగా అర్థమైంది అని అయితే నేను అనుకుంటున్నా. మీరు దయచేసి ప్రతిసారి 3 సార్లు నేను బోర్డు మార్చాను. ఆ 3 సార్లు మీరు స్క్రీన్ షాట్ తీసుకొని నోట్బుక్లో రాసుకోండి. ఇది చాలా విలువైన సమాచారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.